ప్రస్తుతం థియేటర్లో దేవర హవా నడుస్తోంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన సినిమా అవటంతో మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా భారీ కలెక్షన్స్తో దూసుకుపోతోంది దేవర. 3 రోజుల్లోనే 304 కోట్లు రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్లో భారీ వసూళ్లను రాబట్టేలా ఉంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ ప్రాజెక్టు రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఓ హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఆ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్ అని సమాచారం. ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్టులో రుక్మిణీ వసంత్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపినట్టుగా టాక్. ఈ బ్యూటీ ఇప్పటికే సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో అమ్మడి అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు ఈ బ్యూటీని ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతంలో రష్మికను ఎన్టీఆర్ సరసన తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో కన్నడ బ్యూటీ అంటున్నారు. కాబట్టి ఏదేమైనా సరే ప్రశాంత్ నీల్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంటు రావాల్సిందే.